ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు భారీ వర్షణ సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గనున్నాయని స్పష్టం చేసింది. నిన్న ఖమ్మం జిల్లా కూసుమంచిలో 7 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదవగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 3 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో 2 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అకాల వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాబోయే 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గనున్నాయని స్పష్టం చేసింది. నిన్న ఖమ్మం జిల్లా కూసుమంచిలో 7 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదవగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 3 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో 2 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అకాల వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ అలర్ట్ జారీ చేసింది. అయితే ఇన్ని రోజులు ఎండ తీవ్రత ఉంటుందని అలర్ట్ చేసినటువంటి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఈసారి అయితే ఏకంగా భారీ వర్షం అయితే పడే అవకాశం ఉందని తెలిపారు. 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. కేవలము వర్షం మాత్రమే పడకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు కూడా వీస్తాయి. కాబట్టి ప్రజలు ముఖ్యంగా రైతాంగం అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 నుంచి 5 డిగ్రీల వరకు క్రమక్రమంగా పెరుగుతూనే వచ్చాయి తప్ప ఎప్పుడు కూడా మనకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు గరిష్ట స్థాయిలో. సో గత 10 ఏళ్లలో లేని విధంగా రికార్డు స్థాయిలో కూడా మనకు దాదాపు 12 జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీలకు పైగా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి సమాచారం అయితే ఇటు వేడి నుంచి ఉపశమనం కలిగించే చల్లటి కబురుగా అయితే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్తే ఎండ తీవ్రత కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ వేడి నుంచి, ఉక్కపోత నుంచి, వడగాళ్ల ప్రభావం నుంచి అయితే అటు ప్రజలకైతే కాస్త ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఇక నిన్న మాత్రము ఖమ్మం జిల్లా కుసుమంచిలో 7 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 3 సెంటీమీటర్లు, యాదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో 2 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా భీమనపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో కేవలము వర్షం నమోదు కావడానికంటే ముందు పెద్ద స్థాయిలో కూడా ఈదురుగాలు వీస్తున్నాయి. ఈదురుగాల ప్రభావంతో కూడా భారీగా వృక్షాలైతే నేలకొరికి కింద పడుతున్నాయి. అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ ట్రాన్స్ఫర్లు కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ అయితే చాలా చోట్ల కనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు మనకు పడేటువంటి ఈ వర్షాలు ఏదైతే అకాల వర్షాలు అంటారు, ఈ అకాల వర్షాలు మామూలు వర్షాకాలంలో పడే విధంగా పడకుండా తీవ్రమైనటువంటి బీభత్సాన్ని సృష్టిస్తాయి. గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయంటే
భారీ వృక్షాలు కూడా కింద పడి అయిపోతాయి. పూరిళ్లు గాని రేకుల ఇళ్లు కూడా లేచిపోయి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. ఈ వడగళ్ల వాన కూడా ఎక్కువగా పడుతుంది. ఈ అకాల వర్షంలో ఈదురుగల్ల ప్రభావంతో కూడా వడగళ్ల వాన పెద్ద పెద్ద వడగళ్ళు కూడా పైనుంచి కింద పడడం వల్ల కూడా రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుంది. ఇప్పటికే వరి కోతలకు సంబంధించినటువంటి దాదాపు 50% కోతలు కూడా పూర్తయిపోయి, అయితే గత వారం 10 రోజుల నుంచి కొనుగోలు మాత్రం చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లు ఎక్కడ పోసిన వడ్లు అక్కడే ఐకేపీ సెంటర్లలో, పిఎస్సి సెంటర్లో, మార్కెట్ యార్డులో ఉంటున్నాయి. కాబట్టి ఈ వర్షం కనుక పడితే పోసినటువంటి ఆరబోసినటువంటి ధాన్యము మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ధాన్యం తడుస్తుంది కాబట్టి ప్రభుత్వం కొనదు, కటింగ్ పెడుతుంది కాబట్టి తమకు చాలా నష్టం జరిగే అవకాశం ఉందంటే రైతాంగం ఒకవైపు ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షాలు కంటే మామిడి రైతాంగాన్ని కూడా కాస్త నష్టం వాటి అవకాశం ఉంది. అంటే ఇదంతా కూడా ఈ వారం 10-15 రోజులు కూడా రైతులు పండించినటువంటి ఏ రకమైనటువంటి పంటనైనా సరే అమ్ముకునేటువంటి సమయం. ఈ అమ్ముకునే సమయంలో వర్షాలు పడితే మాత్రము రైతాంగానికి అయితే చాలా జాగ్రత్తగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అధికారులు కూడా సూచిస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోవాలని కూడా రైతులకు చెప్పకపోవడంతో చాలా కన్ఫ్యూజన్ కి అయితే రైతాంగం అయితే గురవుతుంది. సో మొత్తానికి ఇన్ని రోజుల పాటు ఎండ తీవ్రతతోటి, ఉక్కపోతతోటి, వలగాళ్ల ప్రభావంతో ఇబ్బంది పడినటువంటి తెలంగాణ ప్రజలకైతే రాబోయే 2 రోజులు 3 రోజుల పాటు కాస్త వర్షం పడితే మాత్రము ఈ వేడి ఉక్కపోత నుంచి అయితే కాస్త ఉపశమనం లభించి వాతావరణం చల్లగా ఉండే అవకాశం అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.